ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత ఆగస్టు 1 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కించిత్తు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద SC/ST కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు. ఆల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు. ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్, ఎవరిచ్చారో వారు తెలియదు. ఒక ఆకాశరమణ ఉత్తరంలాగా కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని రిజిస్టర్ చేయటం, దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం, దానికి డైరెక్షన్లు ఇవ్వటం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ. చాలామంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా. అనేక కేసుల్లో సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు, మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు. అన్ని ఫాల్స్ కేసులే. మీరు పల్నాడులో చూసినట్లయితే 2 తెలుగుదేశం గ్రూపులు కొట్టుకొని 2 చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని వారి తమ్ముడిని పెడతారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇది ఒక కేసు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది. దానిలో ఎవరి ప్రమేయం లేదు, ప్రైవేట్ ప్రమేయమే లేదు, టోటల్గా గవర్నమెంటే. డిస్టిలరీల దగ్గర నుంచి లిక్కర్ తీసుకోవడం, అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే. ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు. ఇవాళ అన్ని ప్రైవేటు వారి జోక్యం. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మటం, MRP రేటు మీద 10-20 అమ్ముకోవడం, ఇలా విచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకాన్ని తగ్గించి రేట్లు పెంచి
ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగకపోయినా మేము అధికారంలోకి వచ్చాం, కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి. దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పవిత్రం చేస్తూ ఉంది.